మోడీ పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే దేశానికి మంచి జరిగితే అదే చాలు అనుకొని చాలా మంది ఓపికతో తమ బాధ భరించారు. తీరా చివరాఖరికి వచ్చేసరికి నరేంద్ర మోదీ వేసిన మాస్టర్ ప్లాన్ తో పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. పెద్ద నోట్ల రద్దుతో కనీసం 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికి మిగులుతుందని, ఆ డబ్బుతో వివిధ సంక్షేమ పథకాలు చేపట్టవచ్చని మోదీ అనుకున్నా మోడీ ఆశలు అడియాసలే అయ్యాయి. ఎందుకంటే పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందు 500 రూపాయలు, 1000 రూపాయలు విలువైన నోట్లు 15 లక్షల కోట్లు చలామణిలో ఉండగా ఇప్పటి వరకు బ్యాంకుల్లో 14 లక్షల కోట్లు మాత్రమే డిపాజిట్ అయ్యాయి. దీనితో ప్రభుత్వం అంచనా వేసినట్లు కనీసం 3 లక్షల కోట్లు కాదు కదా, 2 లక్షల కోట్లు కూడా మిగిలిన పరిస్థితి. భారీ ఎత్తున ఆర్బీఐ నుండి డివిడెండ్ పొందాలనుకున్న కేంద్రం ఆశలు అడుగంటిపోయాయి. ఇప్పుడు నోట్ల రద్దు తర్వాత 2.5 లక్షలకు మించి డిపాజిట్ చేసిన వ్యక్తిగత ఖాతాలపై దృష్టిని పెట్టి వారి నుంచి ఆదాయపు పన్నును ముక్కుపిండి వసూలు చేయడం తప్ప మరో మార్గం లేదని ఆర్బీఐ అధికారి చెప్పడం విశేషం. అంతేకాక కొంతమంది ఇళ్లలో దాచుకున్న చిన్న మొత్తాలను బ్యాంకుల్లోకి డిపాజిట్ చేయించడం ద్వారా కొంత నిధులు వస్తాయని కేంద్రం ఆలోచన చేస్తుంది. స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న నల్లధనాన్ని డిపాజిట్ చేసి 50% జరిమానాగా కేంద్రానికి చెల్లించే మొత్తంపైనే మోదీ సర్కార్ ఆశలు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నోట్ల రద్దుతో పెద్దగా లాభమేం లేదని, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు చందంగానే ఉందని కొందరు వాదిస్తున్నారు.